నల్లకలువ 33 చాప్టర్. హా, వేద్ బావంటే నాకు కూడా చాలా ఇష్టం అంటాడు ప్రదీప్. వాడి ఆనందాన్ని చూసి ఏడవలేక నవ్వుతూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు వేద్ బాబు. ఈ కంపంతా ఈజీగా వదిలేలా లేదని అర్థమై వెళ్తున్న అతన్నే చూస్తూ ఉంటారు అందరూ. వేద్ వెళ్ళిపోయాక అందరూ ఒక నిట్టూర్పు విడుస్తారు. అయ్యా, వేద్ బాబు మా అమ్మాయిని ఒప్పుకుంటారంటారా అని అడుగుతారు కోటయ్య గారు. కొంచెం టైం పడుతుంది, కానీ వైషు అలవాటైతే తనని విడిచిపెట్టి ఉండలేడులే, మీరు కంగారు పడకండి అని చెప్తారు శోభన్ చంద్ర గారు. అని అంటారే కానీ వైషు పేరెంట్స్ మనసులో కొంచెం కంగారైతే ఉంటుంది. సరే, ఇంకా మేము కూడా వెళ్ళొస్తాము అని చెప్పేసరికి కాసేపు వైషు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఎమోషనల్ అయ్యి చిన్నపాటి అప్పగింతల సీన్ క్రియేట్ చేసి చివరగా చాలా జాగ్రత్తలు కూతురికి చెప్పి అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. ఇప్పుడు అక్కడ హాల్లో మిగిలింది శోభన్ చంద్ర గారు, ప్రకాష్ గారు, సుమగారు, వైషు మాత్రమే. నాన్నా, వైషు ఇంకా మీరు ఏం ప్లాన్ చేశారు? అసలు వేద్ నింద మొత్తం తన మీద వేసుకున్నాడు అని ప్రకాష్ గారు అడుగుతారు. ఆయన అలా అడగగానే వైషు ఇంకా శోభన్ చంద్ర గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తారు. పెళ్లిలో వైషుని చూడగానే స్పృహ కోల్పోతాడు వేద్ బాబు. ఇక అక్కడ వేద్ పరిస్థితికి నిహారిక కూడా అక్కడ ఏం మాట్లాడే అవకాశం ఉండదు. అబ్బాయి హెల్త్ అప్సెట్ అయిందని బంధువులందరికీ చెప్పి వేద్ని ఇంటికి తీసుకెళ్లి డాక్టర్కి ఫోన్ చేసి రప్పిస్తారు. అందరూ వేద్ ఇంటికి చేరుకుంటారు. డాక్టర్ గారు వచ్చి ఏదో గట్టి షాక్ తిన్నట్టున్నాడు, ఏం కాలేదు, ఒక 2 గంటల్లో స్పృహ వస్తుంది అని చెప్తారు డాక్టర్. ఆ రూంలో శోభన్ చంద్ర గారు, వైషు మాత్రమే ఉంటారు. లేదు డాక్టర్, రేపు ఉదయం వరకు వాడికి స్పృహ రాకుండా ఉండేలా చేయండి అని శోభన్ చంద్ర గారు చెప్పగానే ఆయన ఎందుకో అనుకుని అలాగే చేసి కింద ఉన్న వాళ్ళకి కూడా రేపు మార్నింగ్ వరకు అతనికి స్పృహ వస్తుంది, పెళ్లి పనుల వల్ల స్ట్రెస్ అయినట్టున్నాడు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమైనా మాట్లాడాలంటే రేపు ఉదయం మాట్లాడుకుందాం అని అందరికీ చెప్పి రూమ్స్ చూపించమంటారు మేడ్స్కి. నిహారికకి కూడా కాస్త మైండ్కి రెస్ట్ ఇవ్వాలని, వేద్ లేస్తేనే ఏం జరిగిందో తెలుస్తుందని అనుకుంటుంది. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతే శోభన్ గారు, వైషు, సోమేశ్వర్ గారు మాత్రం అక్కడే ఉన్నారు. తల్లి, నువ్వు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, రేపు ఎలాగూ వాడు చేసే రచ్చకి మనకి తలనొప్పి రావడం ఖాయం అని అంటారు శోభన్ చంద్ర గారు. అది తాతయ్య గారు, నాకెందుకో కంగారుగా అనిపిస్తుంది, మనం తప్పు చేశామేమో అనిపిస్తుంది. జాతకం విషయం చెప్పి ఆయనని ఎలాగోలా ఒప్పించి ఈ పెళ్లి చేయాల్సిందేమో. రేపు ఉదయం ఆయన లేచాక ఎంత హంగామా చేస్తారో, అసలు నన్ను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండనిస్తారు అనిపించట్లేదు అని అంటుంది వైషు బాధగా. నాకు కూడా తెలుసు తల్లి, కానీ నువ్విదంతా ఏం కావాలని చేయలేదుగా, మేము చెప్తేనే చేశావు. ఇంకా వాడికి చెప్పి చేస్తే వాడు చావడానికి కూడా రెడీ అయిపోతాడు, కానీ ఈ పెళ్లికి ఒప్పుకోడు అని నీకు కూడా తెలుసుగా తల్లి అని ఆయన అనగానే మౌనంగా మారిపోతుంది వైషు. మేమంతా బలవంతం చేసి నిన్ను పెళ్లికి ఒప్పించాము, ఇందులో నీ తప్పు లేదని మేము వాడికి ఎలాగోలా సర్ది చెప్తాము, నువ్వు టెన్షన్ పడకు తల్లి అని అంటారు ఆయన. కానీ మీరంతా కావాలని ఇలా చేశారని తెలిస్తే వేద్ ఇంకా మొండిగా తయారయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా వైషు అన్నట్టు తనని కనీసం ఇంట్లో ఉండనివ్వకపోవచ్చు, లేదా తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు సోమేశ్వర్ గారు ఆయన అనుభవంతో. అది కూడా నిజమే అనిపిస్తుంది వైషుకి, శోభన్ చంద్ర గారికి.
శోభన్ చంద్ర గారు ఆలోచనలో పడి కాసేపటికి వాడిని పూర్తిగా పద్మవ్యూహంలో ఇరికిస్తే వాడు వైషుని వెళ్ళగొట్టే ఛాన్స్ లేదు కదా అంటారు శోభన్ చంద్ర గారు. అదెలా సాధ్యం తాతయ్య గారు అని అడుగుతుంది వైషు. నీలకంఠం అని పిలవగానే అతను వస్తాడు. ఫోన్ ఇవ్వు అనగానే ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఫోన్లో ఒక వీడియో ఓపెన్ చేసి వైషుకి చూపిస్తారు శోభన్ చంద్ర గారు. అదే వేద్ పెళ్లి కూతుర్ని మార్చమని చెప్తున్న వీడియో. అది చూసి షాక్ అవుతుంది వైషు. పిచ్చి కోపం కూడా వస్తుంది వైషుకి వేద్ మీద. సోమేశ్వర్ గారు కూడా ఆ వీడియో చూస్తారు. చూసారా తాతయ్య, మీ మనవడు ఎంతకి తెగించాడో అని పళ్ళు కొరుకుతూ అంటుంది వైషు. వాడిదంతా విశ్వ మీద ప్రేమతో చేశాడు అని శోభన్ చంద్ర గారు అంటే, కాదు నా మీద కోపంతో చేశాడు. అయినా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నాడంటేనే భరించలేక పెళ్లి కూతుర్ని మార్చాలి అనుకున్నాడు. అతని భార్యగా ఈ జన్మలో ఒప్పుకుంటాడా నన్ను అని బాధ కోపం అన్నీ కలగలిపిన ఫీలింగ్తో అడుగుతుంది వైషు. నీ బాధ నాకు తెలుస్తుంది వైషు. వాడు మనస్తత్వం తెలిసిన వాడిగా చెప్తున్నాను. వాడు ఎవరినైనా నా అనుకుంటే వాళ్ళని దూరం చేసుకోలేడు. నాకు నీ మీద కూడా పూర్తిగా నమ్మకం ఉంది, వాడిని మార్చుకుంటావని అని అంటారు శోభన్ చంద్ర గారు. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఇలా బాధపడడం కాదు. ఈ వీడియో ఉపయోగించి వాడిని ఎలా లాక్ చేయొచ్చో అది ఆలోచించి రేపు వాడికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు దానికోసం ఆలోచించు. ఇంకా లోపలికి వెళ్ళు తల్లి అనగానే ఆ వీడియో తన ఫోన్కి పంపించుకొని లోపలికి వెళ్ళి ఏం చేయాలి ఎలా చేయాలో ఆలోచిస్తూ పడుకుంటుంది. ఇక్కడ శోభన్ చంద్ర గారు, ఏమయ్యా సోమేశ్వర్, నీ కూతురు చేతిలో నీకు మాత్రం గొప్ప సత్కారమే జరుగుతుందనిపిస్తుంది అంటారు శోభన్ చంద్ర గారు. అవునండి, కొన్ని రోజులు మాట్లాడకపోవచ్చు కూడా, కానీ నేనన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్తారు ఆయన. ఇప్పుడు ఇంకా చేసేదేం లేదు. ముందు వాళ్ళ రియాక్షన్ బట్టి మనం ఎలా రియాక్ట్ అవ్వాలో అప్పటికప్పుడు డిసైడ్ అవ్వడమే. ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో అని ఆయన్ని పంపించి శోభన్ గారు మాత్రం మనవడి దగ్గరికి వెళ్తారు. సోయి లేకుండా పడుకున్న మనవడి తల నిమురుతూ, నీ ప్రాణాలు పోకుండా ఎలాగోలా కాపాడుకున్నాను, కానీ అందుకు ఒక అమ్మాయి జీవితం బలి చేయాల్సి వచ్చింది అన్న బాధ మాత్రం నాకు మిగలచుకురా అని మనసులోనే అనుకుంటారు శోభన్ గారు. అది జరిగింది. ఆ వీడియో అడ్డు పెట్టుకుని ప్రస్తుతానికి ఆయన్నైతే బురిడీ కొట్టించగలిగాను, కానీ ముందు ముందు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ నీరు గారిపోతుంది వైషు బేబీ. సో ఇదేనండి నల్లకలువ 33 చాప్టర్. నిజమే, ఇప్పుడైతే బురిడి కొట్టించారు మా వాడిని, మరి ముందు ముందు చేయగలరా తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ వినియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ముందు ముందు ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ. బాయ్.